ఓకే. హలో ఎవ్రీవన్. ఈరోజు ఏంటంటే ఎంజైమ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడదాం అనమాట. ఓకే. ఈరోజు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో లైక్ నీట్‌లో కానీ లైక్ మాకు ఎంబీబీఎస్‌లో కూడా ఉంటదనమాట ఇది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్‌లో ఉంటది ఎంజైమ్ క్లాసిఫికేషన్‌లో ఇది. ఇంకా మనకి నీట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎంజైమ్ అనేది నార్మల్‌గా ఎన్‌సీఈఆర్టీలో అయితే మనకి 6 టైప్స్ ఇచ్చి ఉంటాడు. నార్మల్‌గా ఎంబీబీఎస్ టెక్స్ట్ బుక్‌లో అయితే 7 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో నార్మల్‌గా ఈ ఎంబీబీఎస్ ఇది ఎలా అంటే క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే ఆర్డర్‌గా గుర్తుపెట్టుకోవాలనమాట. సో మనకేంటి నీట్‌లో ఆర్డర్‌గా కొన్నిసార్లు అమర్చమని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట దీని నుంచి. లేదంటే సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ కానీ లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఏ క్లాస్‌కి సంబంధించింది. సో అలా క్వెషన్స్ అనేది అడగొచ్చు. ఓకే సార్. ఇంకా క్లాస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే ఐయూబీఎంబీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద బయోకెమిస్ట్రీ అండ్ ద మాలిక్యులర్ బయాలజీ అనమాట. సో నేమ్ ఏదైతుందో నేమ్ స్టేట్ ఫర్ విచ్ ఈసీ అండ్ ఎంజైమ్ క్లాస్ అనమాట. సో ఫాలోడ్ బై 4 డిజిట్స్ అనమాట. ఫస్ట్ మనం ఏం రాస్తాం, ఈసీ రాసి మనం 4 డిజిట్స్ రాస్తాం అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈసీ అండ్ 4 డిజిట్ అనమాట. 1 1 1 1 ఇలా అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ చూసుకుని కార్బోనిక్ ఎనైట్రేజ్ అనమాట. సో ఈ కార్బోనిక్ ఎనైట్రేజన్ ఎంజైమ్ ఏవైతుందో ఇది ఈ విధంగా అనమాట. కార్బోనిక్ ఎనైట్రేజన్ ఎంజైమ్ ఏవైతుందో దీనికి నామెన్క్లేచర్ అనమాట. అంటే ఈ విధంగా ఎంజైమ్ క్లాసు దాని తర్వాత వచ్చేసరికి దానికి సంబంధించిన 4 నెంబర్స్ అనమాట. సో ఇది ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట నామెన్క్లేచర్లో. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనం మొత్తం ఈ 7 క్లాసెస్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సో ఓటీహెచ్ లిల్ట్ అనమాట. ఓటీహెచ్ లిల్ట్ నార్మల్గా ఓటీపీ అంటాం కదా మన ఫోన్లో వచ్చేటప్పుడు. ఫోన్కి మనకు ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ ప్లేస్లో హెచ్ పెట్టుకుంటే సరిపోయింది. ఓటీహెచ్ లిల్ట్ అనమాట. సో లిస్ట్ ప్లేస్లో ఎస్ ప్లేస్లో టీ పెట్టుకుంటే లిల్ట్ అయ్యింది. సో ఈ విధంగా. సో ఓ అంటే ఏంటి ఆక్సిడోరిడక్టేజెస్, టీ అంటే ట్రాన్స్ఫరేజెస్, హెచ్ అంటే హైడ్రోలైజెస్, ఎల్ అంటే లైయేజెస్, ఐ అంటే ఐసోమెరేజెస్, ఎల్ అంటే లైగేజెస్, దాని తర్వాత టీ అంటే ట్రాన్స్ఫరేజెస్ అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడు, లైక్ ఓటీహెచ్ లిల్ట్ అనమాట. సో ఓటీహెచ్ లిల్ట్ ఆక్సిడోరిడక్టేజెస్, ట్రాన్స్ఫరేజెస్, హైడ్రోలైజెస్, లైగేజెస్, ఐసోమరేజెస్ అండ్ లైగేజెస్, లాస్ట్లో ట్రాన్స్ఫరేజెస్ అనమాట. ఓకే. సో లాస్ట్లో ఏంటంటే ట్రాన్స్ఫరేజెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అర్థమైంది కదా. ఈసీ అంటే ఎంజైమ్ కోడ్, ఎంజైమ్ క్లాస్. ఈసీ అంటే ఏంటి ఎంజైమ్ క్లాస్ ఫాలోవర్డ్ బై ద 4 డిజిట్స్ అనమాట. సో ఈ నేమ్ అనేది ఎలా రాస్తాం, నేమ్ ఈ స్టార్ట్ విత్ ఈసీ అనమాట. ఈసీ అంటే ఎంజైమ్ క్లాస్ అనమాట. నేమ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఈ అండ్ సి 4 డిజిట్స్ అనమాట. ఈ విధంగా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆల్కహాల్ డిహైడ్రోజనస్కి ఎగ్జాంపుల్ అనమాట. ఎంజైమ్ క్లాస్ 4 మొత్తం ఏంటంటే ఈ 1 1 1 అనమాట. సో 4 ఒకట్లు ఈ విధంగా. సో ఫస్ట్ది ఏవైతుందో ఫస్ట్ డిజిట్ క్లాస్ని చూపిస్తుంది, సెకండ్ డిజిట్ సబ్ క్లాస్, థర్డ్ డిజిట్ సబ్ క్లాస్లో ఇంకో సబ్ క్లాస్ అనమాట. ఫోర్త్ డిజిట్ ఏవైతుందో నెంబర్ ఆఫ్ ద పర్టికులర్ ఎంజైమ్ లిస్ట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ద పర్టికులర్ ఎంజైమ్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఏంటి ఈసీ తర్వాత మనం 4 డిజిట్స్ రాస్తున్నాం కదా. ఈ 4 డిజిట్స్ ఏవైతుందో ఈ 4 డిజిట్స్ అనేది ఏమి చూపిస్తుంది అంటే ఫస్ట్ డిజిట్ క్లాస్ని చూపిస్తుంది, సెకండ్ డిజిట్ అనేది సబ్ క్లాస్ని చూపిస్తుంది, థర్డ్ డిజిట్ ఏదైతుందో ఇది సబ్ క్లాస్లో ఉన్న సబ్ క్లాస్ని చూపిస్తుంది, అండ్ ఫోర్త్ డిజిట్ ఏం చూపిస్తుంది, నెంబర్ ఆఫ్ ద పర్టికులర్ ఎంజైమ్ లిస్ట్లో చూపించడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఓకే ఇప్పుడు ఏంటంటే క్లాసిఫికేషన్లో ఫస్ట్ ఏంటంటే ఆక్సిడోరిడక్టేజెస్ అనమాట. ఆక్సిడోరిడక్టేజ్ అంటే ఏంటి, సో ఆక్సిడోరిడక్టేజెస్ అనేది విచ్ ఇస్ గ్రూప్ ఆఫ్ ఎంజైమ్ విచ్ ఇస్ catalyze the oxidation one of the substrate and with simultaneous very important simultaneous reduction of the another substrate. అంటే ఏమైందంటే ఆక్సిడోరిడక్టేజ్ ఏం చేస్తుందంటే సో ఇది గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ ఒకటి ఏం చేస్తుంది, లైక్ ఇదేం చేస్తుందంటే ఒక సబ్స్ట్రేట్ని ఆక్సిడైజేషన్ చేస్తుంది సైమల్టేనియస్గా ఇంకో సబ్స్ట్రేట్ ఏవైతే ఉందో ఇంకో సబ్స్ట్రేట్ని రిడక్షన్ చేస్తుంది అనమాట. ఒక సబ్స్ట్రేట్ని ఆక్సిడేషన్ చేస్తే ఇంకో సబ్స్ట్రేట్ని రిడక్షన్ చేస్తుంది. సో అందుకే దీన్ని ఆక్సిడోరిడక్టేజెస్ నేమ్ వచ్చిందనమాట. సో నార్మల్గా ఈ రియాక్షన్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ H2 ఉంది అండ్ B ఈ రెండు రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ హెచ్ ఏవైతుందో ఇందులో కింద షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆల్కహాల్ ఏవైతుందో NAD ప్లస్ సమక్షంలో NAD ప్లస్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ సమక్షంలో ఈ రెండు అంటే ఆల్కహాల్ NAD ప్లస్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ సమక్షంలో ఇదేమైంది ఆల్డిహైడ్ అండ్ NAD హెచ్ అండ్ హెచ్ ప్లస్గా మారడం జరిగిందనమాట. ఓకే. ఆల్కహాల్ వచ్చేసరికి ఇక్కడ ఆల్కహాల్ వచ్చేసరికి ఈ విధంగా మారిందనమాట. ఓకే.
ఆల్కహాల్ ఏవైతుందో ఆల్కహాల్ అంటే ఆల్డిహైడ్గా మారింది. ఆల్కహాల్ ఏవైతుందో ఆక్సిడేషన్ జరిగింది. ఎన్ఏడి ప్లేస్కి ఏంటంటే డిహైడ్రేషన్ రిడక్షన్ జరిగింది అనమాట. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్సీఆర్టీలో కూడా ఉంటుంది ఎగ్జాంపుల్. ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ ఎంజైమ్ కోడ్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్కి ఏంటి EC111 అనమాట. సో ఈ అంటే ఎంజైమ్ క్లాసు, 1 అంటే క్లాసు, ఇంకో 1 అంటే సబ్ క్లాసు, ఇంకో 1 అంటే సబ్ క్లాస్లో సబ్ క్లాస్, ఇంకోటి అంటే పర్టికులర్ ఎంజైమ్ లిస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫరేజెస్. సో ట్రాన్స్ఫరేజెస్ అనేది ట్రాన్స్ఫరేజెస్ విచ్ ఇస్ దట్ సెకండ్ క్లాస్ అనమాట. సెకండ్ టైప్ ఈ 7 క్లాసుల్లో ఇది రెండో క్లాస్ అనమాట. ఓకే, ఇది రెండవది. దిస్ ఈజ్ ద సెకండ్ క్లాస్. సో క్లాస్ విచ్ ఇస్ ఎంజైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వన్ గ్రూప్ ఫ్రమ్ సబ్స్టిట్యూట్ టు అనదర్ గ్రూప్ అనమాట. సో ట్రాన్స్ఫరేజ్ అనే పేరు ఇక్కడ ఉంది. సో ట్రాన్స్ఫర్ అని చేస్తుంది, ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ ఎంజైమ్ విచ్ వన్ గ్రూప్ ఫ్రమ్ ఒక సబ్స్ట్రేట్ నుంచి ఇంకొక సబ్స్ట్రేట్ అనమాట. ఒక గ్రూప్ ఉందనుకో, సపోజ్ ఒక గ్రూప్ని ఒక సబ్స్ట్రేట్ నుంచి, సపోజ్ ఆర్ అనేది ఒక గ్రూప్ అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆర్ అనేది ఒక గ్రూప్. ఓకే, సో ఇది సబ్స్ట్రేట్, ఏ అనేది సబ్స్ట్రేట్, బి అనేది సబ్స్ట్రేట్. ఓకే, ఈ రెండు సబ్స్ట్రేట్లు ఉంది. సో ఆర్ అనేది ఏంటి మనకి ఇక్కడ గ్రూప్. ఈ గ్రూప్ ఏవైతుందో అంటే ఒక సబ్స్ట్రేట్ నుంచి ఇంకో సబ్స్ట్రేట్కి ఈ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేసే ఎంజైమ్ని ట్రాన్స్ఫరేజెస్ అంటాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్స్ఫరేజ్కి ఎక్సోకైనేజ్ ప్లస్ ఏటీపీ X6 ఫాస్ఫేట్ ప్లస్ ఏడీపీగా కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏటీపీలో ఉన్న ఒక గ్రూప్ని ఎక్సోస్లోకి పంపించింది. అది ఇక్కడ 6th పొజిషన్లో. అంటే ఏటీపీలో ఉన్న ఫాస్ఫేట్ ఏవైతుందో ఈ ఏటీపీలో ఉన్న ఫాస్ఫేట్ని తీసుకుని ఎక్సోస్లోకి పంపించింది. సో ఎక్సోస్లో ఏ పొజిషన్లో, దట్ ఈస్ ఎక్సోస్లో 6th పొజిషన్లో పంపించింది. సో ఇందులో నుంచి లాస్ అయిపోయింది కదా, అప్పుడు ఏంటి ఏడీపీ కన్వర్ట్ అయింది అనమాట. సో దిస్ ఇస్ ఎంజైమ్ ఎక్సోకైనేజ్. ఎంజైమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద ఎంజైమ్ ఏంటి ఎక్సోకైనేజ్ అనమాట. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే హైడ్రోలైసిస్ అనమాట. దిస్ ఈజ్ థర్డ్ క్లాస్. హైడ్రోలైసిస్ అనేది థర్డ్ క్లాస్. హైడ్రోలైజ్ అంటే ఏంటి, ఇక్కడ హైడ్రోలైజ్ అంటే అక్కడే లైక్ నార్మల్గా ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. అంటే వాటర్, సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్ అనమాట. సో క్లాస్ ఈజ్ ఎంజైమ్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ హైడ్రోలైజ్ ద ఎస్టర్ అండ్ ద ఇథర్ అండ్ పెప్టైడ్ బాండ్ అనమాట బై ఎయిడింగ్ ఆఫ్ వాటర్ అండ్ ద బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ హైడ్రోలైజెస్కి లైయేజెస్కి చాలా కన్ఫ్యూజ్ అవుతాం. చాలా ఏంటంటే ఈ డెఫినేషన్ ఏ విధంగా దీనికి. సో ఇక్కడ ఏమవుతుంది, క్లాస్ ఆఫ్ ఎంజైమ్ ఇట్ కెన్ హైడ్రోలైజ్ ఎస్టర్ బాండ్ కానీ ఇథర్ బాండ్ కానీ లేదా పెప్టైడ్ బాండ్ కానీ. సో విచ్ ఇస్ ఎయిడింగ్ ఆఫ్ ద వాటర్, అంటే వాటర్ ఎయిడ్ చేసి బాండ్ని బ్రేక్ చేస్తాం. ఇక్కడ చూడు, వాటర్ ఎయిడ్ చేసి బాండ్ని బ్రేక్ చేసే ప్రాసెస్ ఏవైతుందో ఈ క్లాస్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఏవైతుందో దీన్ని హైడ్రోలైజెస్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టైల్ కోలిన్ ప్లస్ వాటర్. ఎస్టైల్ కోలిన్ ప్లస్ వాటర్, ఇక్కడ ఏమైంది ప్రోడక్ట్ ఏమొచ్చేది కోలిన్ ప్లస్ ఎసిటోన్ వచ్చిందనమాట. సో ఎస్టైల్ ప్లస్ వాటర్ కోలిన్ ప్లస్ ఎసిటోన్ అనమాట. అంటే ఇక్కడ బాండ్ ఏవైతుందో ఎస్టైల్కి కోలిన్కి మధ్యలో వాటర్ ఏం చేసింది, ఈ బాండ్ని బ్రేక్ చేసింది. ఎస్టైల్కి కోలిన్కి మధ్యలో ఉన్న ఈ బాండ్ ఏవైతుందో ఈ బాండ్ని వాటర్ అనేది బ్రేక్ చేసింది. సో అప్పుడు ఏమైంది కోలిన్ అండ్ ఎసిటోన్గా విడిపోయింది అనమాట. సో బ్రేక్ చేసింది ఎవరు, వాటర్ అనమాట. సో ఎస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ సమక్షంలో జరిగిద్ది అనమాట. ఈ రియాక్షన్ ఏంటంటే ఎస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరిగిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చరికి 4th క్లాస్ ఆఫ్ ఎంజైమ్ అనమాట. సో 4th క్లాస్ ఆఫ్ ద ఎంజైమ్ ఏమవుతుందో విచ్ ఇస్ ద లైగేజెస్ కదా, లైయేజెస్ అనమాట. లైయేజెస్. సో ఎంజైమ్స్ కెన్ బి రిమూవ్డ్. ఎంజైమ్స్ అనేది ఏమవుతుంది కెన్ రిమూవ్ గ్రూప్స్ ఫ్రమ్ సబ్స్ట్రేట్ అనమాట. సో సబ్స్ట్రేట్ నుంచి గ్రూప్స్ని రిమూవ్ చేస్తుంది. సో మెకానిజం అదర్ దెన్ హైడ్రోలైసిస్ అంటే, అదర్ దెన్ హైడ్రోలైసిస్ అంటే మీనింగ్ ఏంటి, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అదర్ దెన్ హైడ్రోలైసిస్ అంటే ఇక్కడ చూడు నార్మల్ చేంజ్ ఇక్కడ ఎయిడింగ్ ఆఫ్ ద వాటర్. సో వాటర్ ఏవైతుందో వాటర్ ఎయిడ్ చేసి బాండ్ని బ్రేక్ చేసాం కదా, కానీ ఇక్కడ వితౌట్ ఎయిడింగ్ వాటర్ అనమాట. సో దీన్ని వితౌట్ ఎయిడింగ్ వాటర్. ఓకే, ఈ విధంగా సపరేట్ చేస్తుంది. వితౌట్ ఎయిడింగ్ వాటర్ అండ్ బ్రేకింగ్ బాండ్స్ కాకుండా ఇక్కడ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సపోజ్ బాండ్ని ఫామ్ చేస్తుంది, సపోజ్ డబల్ బాండ్ అంతే. ఓకే, ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ గ్రూప్స్ ఫ్రమ్ సబ్స్ట్రేట్ మెకానిజం అదర్ దెన్ హైడ్రోలైసిస్ అనమాట. సో హైడ్రోలైసిస్ కాకుండా గ్రూప్స్ని ఎయిడ్ చేస్తుంది. అక్కడ ఏంటి గ్రూప్స్ని బ్రేక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది రిమూవ్ చేస్తున్నాం అదర్ దెన్ హైడ్రోలైసిస్ అనమాట. సో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఏ అండ్ బి ఉందనుకో, సపోజ్ ఈ రెండింటికి మధ్యలో ఏ అండ్ బి ఉందనుకో, ఈ రెండింటికి మధ్యలో అంటే హైడ్రోలైసిస్ వాటర్ ఎయిడ్ చేయకుండా బాండ్ అనేది ఇప్పుడు సపోజ్ ఏ ఇక్కడ అటాచ్ అయిందనుకో, ఇందులో నుంచి మనం ఈ గ్రూప్ని రిమూవ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వితౌట్ ఎయిడింగ్ ఆఫ్ వాటర్ అంటే అదర్ దెన్ హైడ్రోలైసిస్ కదా. సో ఇవేమైతే ఇది అదర్ దెన్ హైడ్రోలైసిస్, ఇది రెండు సపరేట్ అయిపోయింది అనమాట. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏంటి ఆల్డోలైజ్ సమక్షంలో. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఫ్రక్టోజ్
బిస్ పాస్పేట్ ఏదైతే ఉందో ఇది గ్లిజరాల్డేట్ 3-పాస్పేట్గా మారింది అండ్ డిహెచ్ఏపీ అంటే రెండుగా విడిపోయింది అనమాట. సో ఎడిపోజ్ అంటే ఏమైంది, ఇక్కడ ఒకదాని నుంచి ఇంకో దానికి గ్రూప్ అనేది ట్రాన్స్ఫర్ అయిందనమాట ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద ఆల్డోలేస్ సమక్షంలో. ఓకే, దాని ఫిఫ్త్ గ్రూప్ ఏంటంటే ఐసోమరేజెస్ అనమాట. సో ఫిఫ్త్ గ్రూప్ ఏవైతుందో ఇది ఐసోమరేజెస్ అనమాట. సో ఐసోమరేజెస్ అనేది ఏంటంటే విచ్ ఇస్ ఎగ్జాంపుల్ ఎంజైమ్ విచ్ కెన్ బి ప్రొడ్యూస్ ఆప్టికల్ అండ్ జియోమెట్రికల్ ఐసోమర్స్ అనమాట. సో ఇది ఐసోమర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఐసోమరేజ్ అనేది ఒక పేరే ఉంది. సో లేదా పొజిషనల్ ఐసోమర్స్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే దీనికి గ్లిజరాల్డేట్ 3-పాస్పేట్ అండ్ డిహెచ్ఏపీ అనమాట. గ్లిజరాల్డేట్ 3-పాస్పేట్ డిహెచ్పీ ఇది ఐసోమర్స్ అనమాట ఈ రెండు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రైయస్ పాస్పేట్ ఐసోమరేజ్, దీనికి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ట్రైయస్ పాస్పేట్ ఐసోమరేజ్ సమక్షంలో జరిగిద్ది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి 6th క్లాస్ ఏంటంటే లైగేజెస్ అనమాట. సో ఎంజైమ్ లింక్ బిట్వీన్ 2 సబ్స్ట్రేట్ అనమాట. సో ఇక్కడ లైగేజెస్ అని పేరు ఉంది కదా, సో ఇది లింక్ చేస్తుంది అనమాట, రెండింటికి కలిపేదాన్ని లైగేజెస్ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ ఎస్టైల్ కోఏ ప్లస్ CO2 అండ్ ATP. సో ఎస్టైల్ కోఏ CO2 అండ్ ATP, ఎస్టైల్ కోఏ అండ్ CO2 అండ్ ATP ఇట్స్ గివ్ రైజ్ టు ప్రోడక్ట్ ఏమొస్తుంది, మోనాయిల్ ఏంటిది మోనోమైల్ అండ్ కోఎంజైమ్ ADP అండ్ పాస్పేట్ ఈ విధంగా విడిపోవడం జరిగింది. ఈ రెండింటి అంటే ఇక్కడ చూడు CO అంటే ఎస్టైల్ కోఎంజైమ్ ఇక్కడ ఈ విధంగా రెండింటిని కలుపుతుంది అనమాట. సో ఏడ్ అవ్వడం వల్ల ఈ ప్రోడక్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లోకేజెస్, ఇది నార్మల్గా NCERTలో లేదు. ట్రాన్స్లోకేజెస్ అనేది నార్మల్గా ఏంటంటే సో విచ్ ఇస్ 7th క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ అనమాట. సో ట్రాన్స్లోకేజెస్ ఆర్ ద అయన్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. సో వన్ సైడ్ ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో గ్రూప్ని లేదా అయాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంటే ఒక సైడ్ ఆఫ్ ద మెంబ్రేన్ నుంచి ఇంకో సైడ్ ఆఫ్ ద మెంబ్రేన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ వీడియో అయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సో ఫస్ట్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సో ఈ ఎంజైమ్ క్లాసిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే IUPMB అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో నేమ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, EC అండ్ 4 digits అనమాట. సో EC అండ్ ఫాలో ద 4 digits, ఎంజైమ్ క్లాస్ దెన్ 4 digits అనమాట. సో ఈ 4 digits దేన్ని చూపిస్తుంది, క్లాసు ఫస్ట్ డిజిట్ క్లాసు ఎంత సబ్ క్లాస్ ఎంత పర్టికులర్ ఎంజైమేటిక్ లిస్ట్. దాని తర్వాత వచ్చేసరికి ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకుంటే OTH లిల్ట్ అనమాట. ఓకే, OTH లిల్ట్ ఎలాగా, OTH అంటే నార్మల్గా మన ఫోన్లో OTP వస్తుంది, OTP ప్లేస్లో P తీసి H పెట్టు, లిస్ట్లో S తీసి T పెట్టు, లిస్ట్ ప్లేస్లో S తీసేసి అదే L తీసేసి S పెడితే సరిపోయింది, లిస్ట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ ఏంటి O అంటే ఆక్సిడో రిడక్టేజెస్, T అంటే ట్రాన్స్ఫరేజెస్ అండ్ H అంటే హైడ్రోలైజెస్ అండ్ L అంటే లైగేజెస్, దెన్ I అంటే ఐసోమరేజెస్ అండ్ A అంటే L అంటే లైగేజెస్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ T అంటే ట్రాన్స్ఫర్ రేజెస్. ఓకే, ఈ వీడియో అయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.